విశాఖ విశాలాక్షి నగర్ భక్త తుకారం రామాలయం ప్రాంగణంలో హరిహర స్కంద క్షేత్రం గురు మండపం ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఆది గురువు దక్షిణమూర్తి త్రేతాయుగంలో గురుమూర్తిగా ఆవిర్భవించిన దత్తాత్రేయ స్వామి ద్వాపర యుగంలో జగద్గురువుగా ఈ లోకంలో నడయాడి భగవద్గీతను అందించిన శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో పాషండ మతాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించిన జగద్గురు శంకరాచార్య దివ్యమూర్తులు ఇక్కడ కొలువయ్యాయి. కలియుగంలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కార మార్గం చూపే కాలభైరవ ఆరాధన ఇటీవల విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంగణంలో గురుమూర్తులతో పాటు కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగడం విశేషం. బ్రహ్మశ్రీ గరిమెల్ల రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేదఘోష మధ్య ఈ అపూర్వ మూర్తుల ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గరిమెల్ల రామకృష్ణ శర్మ మాట్లాడుతూ 4 యుగాల గురుమూర్తులను ప్రతిష్ఠించడం విశేషమన్నారు. భక్తులు గురు దర్శనం ద్వారా తమ కోరికలను తీర్చుకోవచ్చని స్పష్టం చేశారు. రామకృష్ణ శర్మ బైట్ రామారావు మాట్లాడుతూ విశేష దినాల్లో భక్తులే స్వయంగా అభిషేకం, పూజ, ఆరాధన చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాస్త్ర ప్రమాణంగా కళాలాపం, సంప్రోక్షణ యంత్ర ప్రతిష్ఠ జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కామాక్షి సహిత పంచముఖ రామలింగేశ్వర స్వామి దేవతా సన్నిధిలో ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ దివ్య గురువులు ప్రతిష్టా మహోత్సవం జరిగింది. అంటే కృతయుగంలో మనకు ఆది గురువు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి స్వామి వారు కృతయుగానికి గురువు, ఆయన్ని ప్రతిష్ఠించాం. అలాగే త్రేతాయుగం దత్తాత్రేయ స్వామి, ఈయన గురువు ఆ యుగానికి, ఆయన ప్రతిష్ఠించాం. అలాగే ద్వాపర యుగానికి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మను కూడా అక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. కలియుగంలో ఆదిశంకరుడు. అందరు గురువు అనుగ్రహం కలగడం కోసమని గురు మండపం నిర్మాణం చేసి ఈ గురువులందరినీ కూడా తీసుకొచ్చాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. రామాలయ ప్రాంగణంలో కామాక్షి సహిత పంచముఖ రామలింగేశ్వర స్వామి స్కంద సహిత క్షేత్రంలో యుగగురు మండపం పెట్టించాలన్న సంకల్పంతో కృతయుగం దక్షిణామూర్తిని, త్రేతాయుగం దత్తాత్రేయుని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుని, కలియుగంలో ఆదిశంకరాచార్యుని యుగ ధర్మాలను రక్షించడానికి గురువులను పెట్టాలన్న సంకల్పంతో ఈ ప్రతిష్టాపన జరిగింది. దీన్ని అందరూ కూడా ప్రజలు సంతోషించి యుగ గురువుల తాలూకు ఆశీస్సులు బాగా తీసుకోవాలని మా కోరిక. నాడు కూడా దక్షిణామూర్తిని చేసుకోవచ్చు. కాలభైరవుడికి అమావాస్య, అష్టమి తిథుల్లో ఎల్లవేళలా అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత దత్తాత్రేయుడిది లక్ష్మీవారం, దక్షిణామూర్తి లక్ష్మీవారం, శ్రీకృష్ణ భగవానుడిది పౌర్ణమి, ఇంకేంటి అష్టమి తిథుల్లో కూడా విశేషంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా ఆదిశంకరాచార్యులకి అయితే ఇంకా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు, మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని అందరూ చూసుకుని యుగ గురువుల ఆశీస్సులు తీసుకోవాలని మా కోరిక.